మా ఎండిన భూమిలో మొక్కై మొలిచెను యేసు నీ ప్రేమ. నీ ప్రేమ దారలే నన్ను తాకిన వేళ, నీ ప్రేమతో నన్ను పిలిచిన వేళ, నా స్థితి మారేను యేసయ్యా, నూతనమాయేను బ్రతుకయ్యా, నా స్థితి మారేను యేసయ్యా, నూతనమాయేను బ్రతుకయ్యా. నా స్థితి మారెను, నా గతి మారెను, నా పరిస్థితులే మారిపోయెనయ్యా, నా పాప జీవితం పారిపోయెనయ్యా. అయ్యా 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 యేసయ్యా, అయ్యా 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 యేసయ్యా. ప్రభునామములో మీకందరికీ వందనాలమ్మా. దేవునికి స్తోత్రాలు. ప్రియమైన సహోదరులారా, లూకాసు వార్త 11వ అధ్యాయము 24 నుండి 26 వచనాల వరకు, అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని వచ్చి ఆ ఇల్లు ఊడ్చి అమర్చియుండుట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంటబెట్టుకొని వచ్చును. అవి అందులో ప్రవేశించి అక్కడనే కాపురముండును. అందుచేత ఆ మనుష్యుని కడపటి స్థితి మొదటి దానికంటే చెడ్డదగునని చెప్పెను. ప్రియమైన సహోదరులరా, ఈ లోకంలో మన పని, మనం ఎందుకు బ్రతికుండాలి? చాలామంది నేను ఎందుకు బ్రతకాలి, ఎవరి కోసం బ్రతకాలి అంటుంటారు. అంటే వాళ్ళ ఇంట్లో ఏదైనా నష్టం కలిగినా, ఎవరైనా ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినా మరి ఎంతో అభిమానంగా, అనురాగంగా, అపురూపంగా పెంచుకున్న వాళ్ళు ఎవరైనా డిస్టర్బ్ అయితే ఈ లోక సంబంధమైన మనుషులకి నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి అని కుమిలిపోతారు. నిరుత్సాహంగా, నిరాశతో, నిస్పృహతో, నిరీక్షణ లేనివారిగా అందరితో మాట్లాడుతుంటారు, అంటూ ఉంటారు. కానీ నిజంగా ఈ లోకంలో ఒక మనిషి ఎందుకు బ్రతకాలి? అది సార్వత్రిక మానవాళికి, ప్రపంచ మానవాళికి సంబంధించిన ఒకే ఒక్క సమాధానం ఆ ప్రశ్నకి ఏంటంటే, నశించు ఆత్మల కొరకు బ్రతకాలి, తోటి మానవుల ప్రయోజనం కొరకు బ్రతకాలి, తోటి మనుషుల మేలు కొరకు బ్రతకాలి. సాక్షాత్తు పౌలు గారు ఆ మాట పలికాడు. నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలని ఉంది, కానీ మీ నిమిత్తమై నేను ప్రాణంతో ఉండటం మేలని నేను అనుకుంటున్నాను. మీకోసమైనా నేను ఈ లోకంలో జీవించాలి.
ఈ లోకంలో జీవించాలి. ప్రియమైన సహోదరులారా, మనం బ్రతకాలని, నన్ను బ్రతికించమని ప్రభువుని అడగడంలో, మనం అనుకోవడంలో స్వార్థము లేని మన ఆలోచన ఏంటంటే తోటి మనుషుల ప్రయోజనం కొరకు జీవించాలి. ఫిలిప్పీ పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము. అయినను శరీరముతో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన ఎడల నేనేమి కోరుకొందునో నాకు తోచలేదు. ఈ రెంటి మధ్యను ఇరుకునబడి ఉన్నాను. నేను వెడలిపోయి క్రీస్తుతో కూడా ఉండాలనే ఆశ నాకున్నది. అది నాకు మరి మేలు. అయినను శరీరమునందు నిలిచి ఉండుట మిమ్మును బట్టి మరీ అవసరమై ఉన్నది. ఇట్టి నమ్మకము కలిగి నేను మరలా మీతో కలిసి ఉండుట చేత నన్ను గూర్చి క్రీస్తు యేసునందు మీకున్న అతిశయము అధికమగునట్లు మీరు విశ్వాసమునందు అభివృద్ధియు ఆనందమును పొందు నిమిత్తము నేను జీవించి మీ అందరితో కూడా కలిసి ఉందునని నాకు తెలియను. చూశారా, క్రీస్తుతో కూడా ఉండాలని నాకు చాలా ఆశ ఉంది మహిమ రాజ్యంలో. అయినా కూడా నేను శరీరముతో ఉండటం మిమ్మల్ని బట్టి నాకు అవసరమై ఉన్నది. ప్రియమైన సహోదరులారా, ఇది స్వార్థము లేని ఆలోచన. తన ప్రయోజనము కాదు, తోటి మనుష్యుల ప్రయోజనం. సుమయోను అనే ఒక పెద్ద ఆయన, 90 ఏళ్ళు పైన వచ్చినాయి. అన్ని సంవత్సరాలు బ్రతకడానికి కారణం ఏంటంటే ఇశ్రాయేలు ఆదరణ కొరకు కనిపెట్టినాడు. ఇశ్రాయేలు ఆదరణ అంటే తరతరాలుగా పెద్దవాళ్ళు ఎదురుచూసే మెస్సయ క్రీస్తు వచ్చినప్పుడు ఈ ప్రజల బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, బానిసత్వం పోతుంది, స్వేచ్ఛగా, నెమ్మదిగా, నిమ్మలంగా, సమాధానంగా జీవిస్తారు. క్రీస్తు వచ్చి సమస్తమును చక్కబెడతాడని లేఖనాలలో సుమయోను ప్రవక్త గుర్తించినాడు. అందుకే ఆ మెస్సయాను నేను చూడాలి, ఇదిగో ఈ నా కళ్ళతో నేను ఆయన చూడాలి, అంతవరకు నేను బ్రతికి ఉండాలని ఆశపడినాడు. దానికి ఆత్మైన దేవుడు కూడా ఓకే, గ్రాంటెడ్ అన్నాడు. నువ్వు కోరుకుంటే, ప్రజల క్షేమాన్ని కోరుకుంటే నేను కాదంటాను నాయనా, నీ ప్రార్థన నేను ఆలకించి ఉన్నాను. ఆ పెద్ద ఆయనకు అగ్రిమెంట్గా ప్రాణం మీద రిజిస్ట్రేషన్గా ప్రభు ఇచ్చిన మాట ఏంటంటే, నీవు ప్రభు అయిన క్రీస్తును చూడక మునుపు ఈ లోకాన్ని విడిచిపెట్టవు. నీ కళ్ళతో మెస్సయాను చూస్తావు, ఆ తర్వాత నువ్వు ప్రశాంతంగా ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతావు. అంతవరకు నీకు ఏమీ కాదు. కరోనా రాని, బాంబులు పడిని, అణుబాంబులు
పడని, ఏమన్నా పడని, నీ కుడి ప్రక్కన 10,000 మంది కూలినా, ఎడమ ప్రక్కన 1,000 మంది కూలినా, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయము నీ యొద్దకు రానేరాదు. ఎవరైతే తోటి ప్రజల క్షేమం కొరకు తపన చెందుతారో, పొరుగువాడు బాగుండాలి. చిన్నప్పుడు మన స్కూల్లో ప్రార్థన ప్రతిజ్ఞ చేస్తాం, వారి శ్రేయాభిలాషలే నా యొక్క బలమైన ఆశ. ఎన్నిసార్లు ప్రతిజ్ఞ చేసి ఉంటాం. నా తోటి వారు బాగుండాలని నేను దివారాత్రములు కోరుకుంటాను. అలాగే నా వలన నా తోటి వారికి మేలు కలుగునట్లుగా నన్ను నేను జాగ్రత్తగా నడిపించుకుంటాను, ప్రవర్తిస్తాను. నా వలన ఎవరికి హాని కలగకుండా, కీడు కలగకుండా, మేలు కలుగునట్లుగా నన్ను నేను జాగ్రత్త పరుచుకుంటాను. ప్రియమైన సహోదరులారా, చాలామందికి స్వార్థముగా ఆలోచన చేసి వాళ్ళ స్వార్థపు ఆలోచనలు, వారి ఆశలు తలకిందులైపోయినప్పుడు నేను ఎవరి కోసం బ్రతకాలి, ఎందుకోసం బ్రతకాలి, ఏముందని బ్రతకాలని వాళ్ళు నిరాశలో, నిస్పృహలో, మెంటల్గా అనారోగ్యం పాలైపోతున్నారు. ఇక జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక, తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన క్రీస్తు కొరకు జీవించాలి. తోటి ప్రజల క్షేమం కొరకు అహర్నిశము మనము తపన చెందాలి, పని చేయాలి. చదువు, ఉద్యోగము, కుటుంబము, పెళ్ళి, పిల్లలు, ఇదే చాలామంది ఉద్యోగస్తులకి వాళ్ళు తినడము, వాళ్ళు తిరగడము, వాళ్ళ షికార్లు, వాళ్ళ టూర్లు, వాళ్ళ వాహనాలు, వాళ్ళ వీకెండ్ పార్టీలు, ఇదే ఉంటుంది. కానీ తోటి ప్రజలకు మేలు చేద్దాం, అనవసరంగా మనం ఖర్చులన్నీ డిన్నర్లు, పార్టీలు, ఈ రకరకాల కేరళకి, గోవాకి లక్షలు పెట్టుకొని టూర్లకు పోయి, యాత్రలకు పోయి మనం తినడము, మనం తిరగడం, మనం ఖర్చు పెట్టుకోవడం వల్ల ఎంత సంతోషం వస్తుంది. అదే ఆ డబ్బులు మీకు తెలిసిన మీ బంధువుల వాళ్ళకి, వాళ్ళ పాపకి పెళ్లి కొరకు 2 లక్షలు కానుకగా ఇస్తే ఎంత సంతోషం ఉంటుంది, ఎంత ఆనందం ఉంటుంది, ఎంత మేలు, ఎంత మనోహరంగా ఉంటుంది. ప్రియమైన సహోదరులరా, ప్రాణంతో ఉన్నప్పుడు కాకపోతే మరెప్పుడు మనం తోటివారి మేలు కొరకు జీవిస్తాం? ప్రాణం ఉన్నంత వరకే కదా మనం తోటి వారికి సహాయపడతాం. మనం ప్రాణంతో ఎందుకు ఉండాలి? తోటి వారికి మేలు చేయడానికి ప్రభు అదే అన్నాడు, నాతో సమకూర్చని వాడు చెదరగొట్టువాడు. అంటే ఆయన మందలోనికి ప్రజలను నడిపించాలి, ఆయన ప్రేమను పంచాలి.
ఆయన ప్రేమను ప్రత్యక్షపరచాలి. సహోదరులారా, నాలుకతోనో మాటతోనూ గాక క్రియతోనో సత్యముతోనో తోటి వారిని ప్రేమించెదము అన్నాడు. మాటలే కాకుండా మాటలు తక్కువ, క్రియలు ఎక్కువ ఉండాలి. అందుకే ప్రభు కింద ఒక ఉపమానాన్ని చెప్పాడు. ఈ లోకంలో ఎవరైతే తోటివారి ప్రయోజనం కొరకు బ్రతకరో, జీవించరో, అలాంటి వారిని అపవాది ఆక్రమించుకుంటాడు. వాళ్ళ స్వార్థం, వాళ్ళ అసూయ వాళ్ళని మొదటి ప్రవర్తన కంటే కడవరి ప్రవర్తన మరీ ఘోరంగా మార్చివేస్తుంది. అపవిత్రాత్మ ఒక మనుష్యుని వదిలిపోయిన తర్వాత అది విశ్రాంతి వెదకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. నమ్ముకొనక ముందు మనమందరం కూడా అపవాదికి నివాసాలుగా ఉన్నాం. మనమందరం అపవాది ఇండ్లమే. కానీ దేవుని చిత్తం ఏంటంటే మన దేహం పరిశుద్ధాత్మకు నిలయం, దేవుని ఆలయం. అందుకే ప్రభు వెలపెట్టి మనలను విమోచించినాడు. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నీవు నా సొత్తు, నా వైపు నీవు మల్లుకొనుము. మన ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది. విమోచన అనేది ఏ మనుషులకి కలగచేయలేరు. ఎవరు కూడా అపవాది బంధకాల నుండి తల్లిదండ్రులకు జన్మించిన ఎవరు కూడా అలా చేయలేరు. పరిశుద్ధాత్మ ద్వారా పాపము లేకుండా జన్మించిన కన్యకకు జన్మించిన క్రీస్తు మాత్రమే అట్టి విమోచన క్రయధనముగా తన ప్రాణమును ఇచ్చినాడు. ఇది గొప్ప రక్షణ, గొప్ప విమోచన. ప్రియమైన సహోదరులరా, యేసు ప్రభు మనల్ని అమూల్యమైన రక్తము చేత విమోచించినాడు. సాతాను బంధకాల నుండి, దెయ్యాల కొంపగా ఉన్న మనలను దేవుని ఆలయముగా, పరిశుద్ధాత్మకు నిలయముగా మార్చినాడు. వీఆర్ టెంపుల్ ఆఫ్ గాడ్. మనమందరం దేవుని ఆలయం. ఈ శరీరం అనేది దేవాలయం. ఈ శరీరాన్ని దేవాలయముగా మనం భావించాలి. దేవాలయాన్ని దెయ్యాల కొంపగా, దొంగల గుహగా మార్చకూడదు. దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించును గాని వారు వివిధమైన తంత్రములను కల్పించుకొని ఉన్నారు. దేవుడు అందరినీ యథార్థవంతులుగా పుట్టించినాడు, కానీ పెరిగిన వాతావరణం, తిరిగిన వాతావరణం, ఏది మంచో ఏది చెడో, ఏది పవిత్రమో ఏది అపవిత్రమో ఆ గ్రహించే శక్తి లేక ఎక్కువగా మనుషులు తమాషాలను, పోకిరి మాటలను, చెడు అలవాట్లని, సరసోక్తులని, దయ్యానికి సంబంధించిన సకల అపవిత్రతని
మనుషులు ఎక్కువగా కోరుకున్నారు. ఒక 7 మంది బ్యాచ్, 6 మంది బ్యాచ్ బేల్దారి పనికి వెళ్తున్నారు అనుకోండి, ఎక్కడికి వెళ్ళినా ఆ బ్యాచే. 3 మేస్త్రీలు, 4 పై మనుషులు. వాళ్ళల్లో 4 చెడులవాట్లు కలిగి ఉన్న 3 లేకపోయినా ఆ 4 అరే వాళ్ళకి అలవాటు లేదు, మనం కూడా వాళ్ళలాగా ఉండాలనుకోరు. కానీ ఆ 4 ఏదో పెద్ద వరల్డ్ కప్పు కొట్టినట్టుగా, సాధించినట్టుగా, ఏమిరా మీరు అంత బుద్ధిమంతులా, అంత నీతిమంతులా అని వాళ్ళని బలవంతంగా వీళ్ళ డబ్బులు పెట్టుకొని వాళ్ళ చేత బలవంతంగా అలవాటుకి నడిపిస్తారు. వాళ్ళు అనుకుంటారు, మనమేం బుద్ధిమంతులమా, మనమేమి లోకముతో పాటే అనేసి ఒక 2-3 నెలల కల్లా వీళ్ళు కూడా, అలవాటు లేని వాళ్ళు కూడా అలవాటు నేర్చుకుంటారు. చెడుగుని ఎక్కువగా మనిషి తొందరగా నేర్చుకుంటాడు. ఈ కాలంలో చిన్న పిల్లలకు కూడా పెద్ద పెద్ద మాటలు వస్తున్నాయి, బూతు మాటలు వస్తున్నాయి. మాటలు వచ్చినాయంటే వాడికి పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. ప్రియమైన సహోదరులారా, లోకం ఒక దుష్టలోకం. లోకము దుష్టుని యందు ఉన్నది. అయితే ప్రభు అయిన క్రీస్తు దుష్టుని నుండి వేరు చేసినాడు. దెయ్యాల కొంపగా ఉన్న వాళ్ళని దేవుని ఆలయాలుగా, దేవుని మందిరముగా మార్చినాడు. అంతవరకు అపవాది తిష్ట వేసినాడు కదా, అందుకని వాడికి విశ్రాంతి ఉండదు. దెయ్యానికి ఏంది విశ్రాంతి? వానికేం రెస్ట్ కావాలన్నా? పనికి మాలోడికి వాడికేంది విశ్రాంతి అని మనం ఆలోచన చేస్తే, వాడికి ఏం విశ్రాంతి అంటే, ఒక మనిషి పిచ్చగా తాగి బురదలో దొల్లితే వాడికి పండగ. మనుషులు నాశనం అయిపోతే, మనుషులు చెడిపోతే, భార్యాభర్తలు కొట్లాడుకుంటే జుట్లు పట్టుకొని ఒకరినొకరు తిట్టుకుంటే, ఒకరినొకరు నీ తప్పు నీ తప్పు నీ తప్పు అని ఒకరిని వాళ్ళ తల్లిదండ్రులను, వీళ్ళ తల్లిదండ్రులను ఒకరిని ఒకరు దూషించుకుంటే అపవాది కొట్టు, దండోరవే అంటాడు. వాడు సంబరం చేసుకుంటాడు. వాడు ఇక్కడ కీచులు ఆడుకుంటుంటే భార్యాభర్తలు, వాడు అపవాది పండగ చేసుకుంటాడు. బ్యాండ్ మేళం వాయించండి అంటాడు. ఇక్కడ మనుష్యులు అసమాధానం, కీచులాటలు, భార్య సొనుగుతుంటే అపవాదికి చల్లగా ఏసీ పెట్టినట్టు ఉంటుంది. భర్త భార్య మీద అనుమానం పడితే అపవాదికి పాల పాయసం తాగినట్టు ఉంటుంది. అబ్బా ఏం టేస్ట్గా ఉందంటాడు వాడు. పైశాచిక ఆనందం అంటారు దాన్ని. కొంతమంది మనుషులు మీరు చూసింటారు, చిన్నపిల్లల్ని ఊరకే ఏడిపిస్తుంటారు, అటు గిచ్చుకుంటారు, ఊరకే వాళ్ళని ఇబ్బంది పెడుతుంటారు. ఏందో వాళ్ళు ఏడుస్తుంటే వీళ్ళు నవ్వుకుంటుంటారు. ఏంది అది? ఏంది అవతారం అది? పైశాచిక ఆనందం. వాళ్ళు ఏడుస్తుంటే మీరు ఆనందపడడం ఏందయ్యా? ఏంది ఆనందం ఇది? పైశాచిక ఆనందం అంటారు. పిశాచిగాడి ఆనందం అదే. భార్యాభర్తలు సమాధానంగా, భార్యను భర్త అర్థం చేసుకొని, భర్త భార్య కొరకు ఏదైనా ప్రేమగా
విలువైన వస్తువు తెస్తే అపవాదికి గ్యాస్ ట్రబుల్ వస్తుంది, వాడికి అపెండిక్స్ వస్తుంది. అబ్బా నొప్పి అంటాడు, అంబులెన్స్ పిలసండి అంటాడు, పిలవండి అంటాడు, ఎత్తండి 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 అంటాడు వాడు. భార్య భర్తకి విలువ ఇస్తే అపవాదికి టైఫాయిడ్, మలేరియా, కామెర్లు, ఆ మూటికి తోడు విరేచనాలు అవుతాయి వాడికి. అంత మనుషులన్నా దేవుడన్నా వానికి పెద్ద పగ, శత్రుత్వం వాడికి శత్రుత్వం. నాకు నేసుకొని నమ్ముకున్న తర్వాత నన్ను 5 సంవత్సరాలు నిద్ర లేకుండా చేసినాడు వాడు. ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు ఎక్కడికి పోతావు అని. ఎక్కడికి పోతావు ఏంది, ఎక్కడికి పోతావు? యేసయ్య పాదాల దగ్గరికి. యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తాను. ఏమన్నా చేసుకో నన్ను, నేను యేసయ్య పాదాల దగ్గరికి వెళ్తాను. ఆ రోజుల్లో నేను ఈ పాట ఎక్కువగా పాడుకునేవాడిని. నీ పాదాల దరి చేరి తనివి తీర ముద్దాడేదా, తనివి తీర ముద్దాడేదా, అయ్యా తనివి తీర ముద్దాడేదా, ఏమని నే పాడేదా, ఎట్లు నిన్ను స్తుతింతును, అయ్యా ఏమని నీ పాడేదా. అలాగే ఈ రోజుల్లో రాజా తార్ దేవాలేమా మారో చోబా మారో దల్లే తీదావన్ బంచు చోబా మారుకొని బా మా మంచుకొని బా తూరే నిజో మారుకొని బా తార్ సా తేరే నిజో మా బంచుకొని బా. రాజాని సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేస్తానయ్యా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా. ప్రియమైన సహోదరులారా, అపవాదికి విశ్రాంతి ఏంటంటే మనుషులు సమాధానంగా ఉండకూడదు, భార్యాభర్తలు ప్రశాంతంగా జీవించకూడదు, ఏ కుటుంబము నిమ్మలంగా ఉండకూడదు, ఏ మనిషి ఆరోగ్యంగా ఉండకూడదు. ఇది వాని విశ్రాంతి. ఇంకా వాడిని దేంతో కొట్టాలనో ఏమనాలనో మీరే, వాడిని ఏ రకంగా చూడాలనో మీరే ఊహించుకోండి. అసలు యేసు ప్రభుని నమ్ముకొనక ముందు నన్ను వాడు ఎంతగా భయంకరమైన అపవిత్రతలో నడిపించాడో, నేనెంత వెధవనో, వరెస్ట్ ఫెలోనో, పాపాత్మున్నో, దుర్మార్గున్నో నాకు తెలుసు, ప్రభువుకు తెలుసు, నాతో పాటు తిరిగిన వాళ్ళకు తెలుసు. కొంతమందికి పైకేమో బుద్ధిమంతుడు అన్నట్టుగా ఉంటాను, కానీ లోపల మేడిపండు చందన నా బ్రతుకుండేది. అందుకే నాకు కసి, నన్ను ఎంతగా ఈడ్చినావురా. ఒకవేళ నేను ఎవరికి చిక్కగా సరిపోయింది, సిక్కింటే నా బతుకు బజారు పాలైపో. మా తల్లిదండ్రులను దూషించుదురు, నేను చిక్కలేదు. రహస్యంగా అపవిత్రమైన కార్యాలని కొనసాగించాను. అయితే
నన్ను ఎక్కడ కూడా ఆయన చిక్కకుండా చేసినాడు. దానికి నేను ఎంతో దేవునికి వందనస్తుడిని. ఒకవేళ చిక్కింటే మా వాళ్ళకి, మా పెద్దవాళ్ళకి, మా తల్లిదండ్రులకి చెడ్డ పేరు వచ్చు. పాపం వాళ్ళు బాధపడండి వాళ్ళు. ప్రియమైన సహోదరులారా, ఒకవేళ మీలో ఎవరైనా రహస్యంగా ఏదైనా చేస్తుంటే, ఇంతవరకు మీరు చిక్కకుండా ఉంటే, కనీసం ఇప్పటి నుంచైనా రహస్య కార్యకలాపాలని, రహస్యంగా సమాజానికి కీడు చేసే కార్యాలని, మిమ్మల్ని నమ్మిన వాళ్ళకి మోసం చేసే కార్యాలని మానుకొనండి. ఎంత తొందరగా ఇప్పుడే మానుకుంటే అంత మంచిది. ప్రభు చెప్పాడు, రహస్యం అనేది బయలుపరచబడకపోదు, మరుగైనది ఏది కూడా తెలియబడకపోదు. మీరు గదిలో చేసినవి మిద్దెల మీద ప్రకటించబడతాయి. ఇప్పుడు నేను చూడండి, ఐఎంఓ ద్వారా అప్పుడు నేను గదిలో చేశాను, ఇప్పుడు మిద్దెల మీద ప్రకటిస్తున్నాను. మిద్దెల మీద ఎక్కడెక్కడో పోతుంది. అమ్మా నేనేం మంచోని కాదమ్మా, నా అంత వరెస్ట్ ఫెలో ఇండియాలో లేడు. ఇండియాలో పాపులు అంటే నెంబర్ 1 ముద్దాయి నేనే, పాపులలో ప్రధానుడను. ఏమంటే ప్రభు దయ, ప్రభు కనికరం, ప్రభు యొక్క సాత్వికం, ఆయన దీర్ఘశాంతం. అపవాదికి విశ్రాంతి చూడండి, వానికి ఎంత కసి ఉందో. వాడికి ఆల్రెడీ ప్లేసు రిజిస్ట్రేషన్ అయిపోయింది. వాడు ఖర్చు వేసుకున్నాడు ముందుగానే, నాది ఎట్లయినా నరకమే, పాతాళమే. వాడు పాతాళానికి అధిపతి. అపవాదికి వాని దూతలకు సిద్ధపరచబడిన నిత్యాగ్నిలోనికి వెళ్ళండి అని అక్రమంగా జీవించే వాళ్ళని అన్నాడు. వాడికి ఆల్రెడీ వాడు ఖర్చు వేసినాడు పాతాళంలో. ఇంకా దాన్ని ఎవరు తీసుకోరు. ఇప్పుడు బస్సులో ఫ్రీ బస్సు కదా, ఏ బస్సు చూసినా బస్టాండ్లో ముందుగానే కర్చీపులు వేస్తారు, టవాళ్ళు వేస్తారు, బ్యాగులు పెడతారు. కొంతమంది కిటికీలలో దూరి ముందుగానే మొత్తం షీట్ అంతా మాదే అన్నట్టుగా టవాలు పరుస్తారు. అపవాదికి ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి, అందుకే వాడు నేను పరలోకం పోనేట, అలాగే దేవుని పోలికలో పుట్టిన మనుషులు కూడా పరలోకానికి పోకూడదు, నెమ్మదిగా ఉండకూడదు. నాలాగే వాళ్ళు కూడా నిత్య అగ్ని ఆరదు, పురుగు చావదని వేదనతో ఉండాలని వాడు మనుషులు వారు వెళ్ళాల్సిన నివాసానికి వెళ్ళనివ్వకుండా వాడు అడ్డుకుంటున్నాడు. ఎవరి కోసం బ్రతకాలనుకున్నావేందమ్మా పిచ్చి తల్లి? ఒక్కసారి నరకానికి వెళ్ళే వాళ్ళ గురించి ఆలోచన చేయి. ముక్కు ముఖం తెలియని వాళ్ళు కాదు, కనీసం మీ ఊర్లో ఒక లిస్టు రాసుకో. ఎంతమంది ఈరోజు మరణిస్తే ఎంతమందికి ఆత్మశాంతి కలుగుతుంది, నిత్య విశ్రాంతిలో ఉంటారని ఒక లిస్టు తయారు చేయి. అప్పుడు ఎవరి కోసం బ్రతకాలనో నీకు అర్థమవుతుంది. ప్రియమైన సహోదరులరా, ప్రభు నాకు చెప్పాడు. ఆయన నాకు కనబడినప్పుడు 2017లో, అయ్యా నేను వస్తాను నాయనా, నేను వస్తానయ్యా అంటే, లేదు నాయనా నేను మరలా వస్తా, నీకు భూమి మీద పని ఉంది, నువ్వు పని చేయి, నేను మరలా వస్తా. నీకు ఇచ్చిన వాగ్దానాలు, దర్శనాలు నెరవేరేంత వరకు నీకేమి కాదు, నువ్వు సావవు అని ప్రభు నాతో చెప్పాడు. నీకు వచ్చిన దర్శనాలు నెరవేరేంత వరకు
నీకేం కాదు, నీవు చావవు అన్నాడు. ఈ మాటలు ఈ నా చెవులు స్పష్టంగా విన్నాయి. దేవునికి స్తోత్ర. కరోనాలో చాలా సీరియస్గా ఉన్న వాళ్ళ దగ్గరికి కూడా వెళ్ళి ప్రార్థన చేశాం. భయంకరంగా సీరియస్గా ఉన్న కరోనా ఎక్కువగా ఉన్న వాళ్ళ రూమ్లో ఇంచుమించు 4 గంటలు అక్కడే ఆ రూమ్లోనే ఉన్నాం. చూశారా? మాకు తెలియదు, మేము కావాలని ప్రభు నన్ను కాపాడుతాడనే ఆ మొండి ధైర్యంతో వెళ్ళలేదు. ఆమెకు భయంకరంగా కరోనా ఉంది అని మాకు తెలియదు. మేము కావాలని ప్రభును శోధించలేదండి. వాళ్ళు పిలిచారు, మేము వెళ్ళాం. అమాయకంగా ప్రభు మమ్మల్ని కాపాడాడు. ఎంతోమంది దైవజనులు కరోనాలో 2 సంవత్సరాలలో మన రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాలలో ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయినారు. ఒక సహోదరుడు సేవకుడు అన్నాడు, ప్రభుకాంత్ దగ్గర దర్శనంలో నేను చూశాను, గమగమ పరిమళ వాసన వస్తుంది అన్ని దర్శనం చూశాను బ్రదర్ అన్నాడు. అంత భయంకరమైన కరోనాలోనే ప్రభు నాకు ఎప్పుడో వాగ్దానం ఇచ్చాడు. నేను ఎప్పుడూ తోటి మనుషులు బాగుండాలని కోరుకుంటాను. అందుకే నేను బ్రతకాలి, అందుకే నేను దీర్ఘాయుష్మంతునిగా ఉండాలి. ప్రియమైన సహోదరులరా, మనమందరం కూడా తోటి మనుషుల ప్రయోజనం కొరకు మనం బ్రతకాలి. అదే మన దర్శనం, అదే మన తపన, అదే మన ధైర్యం. పాల్ యాంగిచో గారు 20 ఏళ్ళకే ఈ లోకాన్ని విడిచి వెళ్ళాల్సి వచ్చింది. కానీ డాక్టర్లు చెప్పారు, ఇంకా 6 నెలలు మాత్రమే బ్రతుకుతావని చెప్పారు. కానీ లేదు, నేనేదో చేయాలి, నా ద్వారా లోకానికి ఏదో మేలు జరగాలి, నేను బ్రతకాలి అనుకున్నాడు. అందుకే ప్రభు ఆ సహోదరుని దగ్గరికి చిన్నగా ఉన్నప్పుడు తన స్వార్థికురాలి పంపించినాడు. ఆ విధంగా ఆ దైవజనుడు నమ్మి, మామూలుగా వారు బౌద్ధులు బుద్ధుని కొలుస్తారు. అటువంటి వ్యక్తి ప్రభుని నమ్ముకొని ఇంచుమించు 75 సంవత్సరాలు ప్రభు సేవ ప్రపంచమంతా జరిగించినాడు. వేవేల ఆత్మలకు రక్షణ పాత్రగా మారినాడు. ఎవరైతే తోటి ప్రజలు మేలు కొరకు నేను బ్రతకాలనుకుంటారో వాళ్ళని ఏ కరోనా, ఏ తెగులు, ఏ యాక్సిడెంట్లు, ఏ విషయాలు ఏమి కూడా వాళ్ళని టచ్ చేయలేవు, వాళ్ళని ఏం చేసుకోలేవు. నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము కూడా వర్ధిల్లదు, ఏ తెగులు నీ గుడారము సమీపించదు, అపాయము రానే రాదు. ఆమేన్. ప్రభు ఈ మాటలు దీవించునుగాక. అందరికి వందనాలమ్మ. ప్రార్థన చేయండి. సహోదరుడు ఏష్క ప్రార్థన చేస్తాడు. రాజమ్మ దీవెన ఇస్తుంది.